హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ప్రియదర్శి మరియు వెన్నెల కిషోర్ నటించిన సారంగపాణి జాతకం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 20 minutes అండి. థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ నేను చూడలేదండి. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశానండి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శితో పాటు అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, రూపా కొడువాయూర్, నరేష్ మరియు వైవా హర్ష తదితరులు నటించారండి. ఓవరాల్ గా సారంగపాణి జాతకం బాగుందా అంటే మాత్రం పర్లేదండి, డీసెంట్ గా ఉంది. ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ మరియు అడల్ట్ సీన్స్ లేవండి, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. డీసెంట్ వాచ్ అని చెప్తానండి. కాకపోతే మూవీలో స్క్రీన్ ప్లే పరంగా అట్లాగే కామెడీ పరంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇంకొంచెం డోస్ పెంచుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా పర్లేదండి, మీకు అయితే ఖచ్చితంగా నచ్చుద్ది. అట్లాగే ఈ సినిమా మీకు నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీ విషయానికి వస్తే హీరో ప్రియదర్శి సారంగపాణి మనోడికి జాతకాలు పిచ్చనమాట. ఏదైనా కానీ ఆ జాతకాలు, ఆ గ్రహాలు వాటిని బాగా నమ్ముతా ఉంటాడనమాట. హీరోయిన్ ఏమో అందుకు క్వైట్ ఆపోజిట్. తనను తాను నమ్ముతా, కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్లే టైప్ అనమాట. మనోడేమో జాతకాలను నమ్ముకుని ముందుకెళ్లే టైప్. మరి వీళ్ళిద్దరికి మధ్యలో ఎట్లా సింక్ అయింది? అయితే హీరోకి ఉన్నటువంటి జాతకాలు పిచ్చి తనని అనుకోకుండా ఒక ప్రమాదంలో పడేస్తుందండి. మరి ఆ ప్రమాదాన్ని తను ఎలా దాటగలిగాడు? ఫైనల్ గా హీరో హీరోయిన్ ఒకటయ్యారా లేదా అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మేజర్ హైలైట్ అంటే మాత్రం వెన్నెల కిషోర్ మరి ప్రియదర్శి అండి. ఇద్దరు కూడా తమ యొక్క పెర్ఫార్మెన్స్ తో చెడుగుడు ఆడేశారండి. ప్రియదర్శి మరి వెన్నెల కిషోర్ ఇద్దరు కూడా కామెడీ ఓ రేంజ్ లో పండిస్తారనమాట. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటటువంటి సీన్స్ కూడా హిలేరియస్ గా నవ్విస్తాయి. అందులోనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి స్టైల్ మీకు తెలిసిందే కదండి. ఆయన సినిమాలు ఎక్కడ కూడా ఎటువంటి వల్గారిటీ అనేది ఉండదండి. హాస్యమైనా సరే ఏదైనా సరే సరదాగా నవ్వుకునేలాగా ఉంటది. అందుకు తగ్గట్టుగానే ఆ యొక్క స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హిలేరియస్ కామెడీని పండిస్తారన్నమాట ఇద్దరు ఆర్టిస్టులు కూడా. ఇక హీరోయిన్ రూపా కొడువాయర్ కూడా ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిందండి. తనకి ఇచ్చిన రోల్ కి కూడా న్యాయం చేసింది. అట్లాగే సపోర్టింగ్ రోల్స్ లో నరేష్, వైవా హర్ష, తనికెళ్ల భరణి మరియు అవసరాల శ్రీనివాస్ గారు చేశారన్నమాట. వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటే అవసరాల శ్రీనివాస్ గారిదండి. అట్లాగే వైవా హర్ష గారి కామెడీ కూడా బాగుందండి, సన్నివేశాలకు తగ్గట్టుగా బాగా నవ్విస్తుంది. తనికెళ్ల భరణి గారు ఉండేది తక్కువ సీన్లు అయినా కానివ్వండి, ఆయన కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. సీనియర్ నరేష్ గారు కూడా ఉన్నంతలో మనల్ని నవ్వించడానికి ట్రై చేశారు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించినటువంటి సంగీతం అయితే బాగుందండి. 2 పాటలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అందులో ఉల్లా 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 లల్లా అనే ఒక పాట ఒకటి ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అది నేను నా ఆల్బమ్ లో కూడా యాడ్ చేసుకుని తరచుగా వింటున్నానండి. బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే నాకు బీజిఎం కంటే పాటలే బాగా నచ్చినాయండి. ఇక పీజీ విందా గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. జనరల్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీస్ ని నేను ఎక్కువగా ఎందుకు చూస్తానంటే ఆయన సినిమాల్లో కామెడీ కూడా చాలా నీట్ గా ఉంటుంది, ప్లస్ ఫ్రేమ్ వర్క్ చాలా బాగుంటుందండి. అంటే సినిమాటోగ్రాఫర్ ని ఎంతలా వాడాలో అంతలా చాలా పర్ఫెక్ట్ గా వాడతారనమాట. ఓవరాల్ గా పీజీ విందా గారు సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందనమాట. అఫ్ కోర్స్ ఆయన నుంచి మంచి అవుట్పుట్ రాబట్టుకున్న ఇంద్రగంటి గారిది కూడా ఇందులో కొంత కంట్రిబ్యూషన్ ఉంది. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ చాలా బాగుందండి. స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు కానివ్వండి, కొద్దిగా ఒక ½ an hour తర్వాత నుంచి మూవీ పరిగెట్టింది అనమాట. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బెటర్ గా ట్రై చేసి ఉంటే బాగుండేదండి. అన్ని సీన్స్ కూడా ఏదో అలా రొటీన్ గా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా కొద్దిగా అనిపించింది. అలాగని మూవీ బోర్ కొట్టే పరిస్థితి ఏం లేదులేండి. ఎందుకంటే వెన్నెల కిషోర్, ప్రియదర్శి తమ యొక్క కామెడీ టైమింగ్ తో సినిమాని అలా నిలబెట్టేస్తారన్నమాట. ఓవరాల్ గా సారంగపాణి జాతకం మూవీ చూడొచ్చా అంటే మాత్రం డెఫినెట్ గా చూడొచ్చు అని చెప్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన నూజివీడు సినిమా టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.